అయితే గేమ్ చేంజర్ కానీ మన మైండ్ చేంజ్ అయిపోతుంది. ఓకే. ఏంటంటే నేను చెప్పేది పాజిటివ్ గా, నాకైతే నెగిటివ్ అనిపించింది. మూవీ యావరేజ్ గా ఉంది. యాక్చువల్ చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, ఎందుకంటే శంకర్ అండ్ ఈ హీరో రామ్ చరణ్ ఇద్దరు కాంబినేషన్ లో అండ్ ఇంత హై బడ్జెట్ మూవీ చాలా హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఎక్స్పెక్టేషన్ కి ఎక్కడ రీచ్ కాలేదు. అన్న ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ చేసే మూవీ అని నడుస్తుంది. అది కరెక్ట్ అంటావా? నేను ఏ హీరో ఫ్యాన్ కాదు, అందరు హీరోస్ ది చూస్తాను. నేను నాని చూస్తాను, అల్లరి నరేష్ దుంటే చూస్తాను. నేను మూవీ ఫ్యాన్, బట్ ఏ హీరో ఫ్యాన్ కాదు, అందరికి న్యూట్రల్ ఉంటాను. అండ్ నాకు నేమ్ గిట్ ఒకటి వచ్చింది ఏంటంటే జెన్యూన్ రివ్యూయర్. నేను మూవీ ఎలా ఉన్నా అలాగే చెప్తాను, ఎందుకంటే మనకి ఫోకస్ గానీ కాదు. నన్ను చూసి అట్లీస్ట్ కొంతమంది ఎక్కడ అంటే ఫస్ట్ థింగ్ స్టోరీ ల్యాకింగ్. స్టోరీ రొటీన్ స్టోరీ, ప్రిడిక్ట్ చేయొచ్చు, కంటిన్యూ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మూవీ. మనం ఏంటంటే ఇన్ని మూవీస్ చూస్తాం కదా, ఏం డిఫరెంట్ గా లేదు. ఆ శంకర్ డైరెక్షన్ అన్నట్టు అనిపించలేదు. ఫైట్స్ గిట్ ఏం రొటీన్ లేదు. ఓవరాల్ అదే చెప్తున్నా. మొత్తం ఒక మూవీలో వాచబుల్ అంటే ఒక రామ్ చరణ్ యాక్టింగ్ 150% ఇచ్చాడు. ఎస్జే సూర్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది, కానీ క్యారెక్టర్ లో ఎక్కువ వేరియేషన్ లేదు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ఏజ్ కి ఇచ్చేది ఉండే, సేమ్ ఏజ్ గా కనిపిస్తున్నాడు. ఒకటి డ్రాబ్యాక్, అది చాలా డ్రాబ్యాక్. అండ్ సెకండ్ వన్ మొత్తం యాజ్ టీజ్ ఉంటాడు, ఒక నత్తిలాగా ఏదో మాట్లాడతాడు అనమాట. అది ఒకటే వేరియేషన్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. అదే అంటున్నా, ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ఓల్డ్ గా ఇచ్చేది ఉండే. శంకర్ మూవీ మనకు తెలుసు, కమల్ హాసన్ ఎన్ని యాంగిల్ లో యూజ్ చేసిండు. అట్లా ఏదన్నా కొంచెం గెటప్ చేంజ్ చేసేది ఉండే. మేబీ నా పర్సనల్ ఒపీనియన్, సూర్య క్యారెక్టర్ ఓకే. శ్రీకాంత్ ఎక్కువ ఏమి లేదు యాక్చువల్ చెప్పాలంటే, సైలెంట్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉంది. ఎస్జే సూర్యది మూవీ అంతా క్యారెక్టర్ ఉంది. హీరో ఎంత ఈక్వల్ విలన్ అంతే ఉంది మూవీలు చెప్పాలంటే. ఆయనకి ఇచ్చిన అదే అంటున్నా, వీళ్ళిద్దరు వాళ్ళకి ఇచ్చిన 100%, 150% న్యాయం చేశారు. బట్ స్టోరీ లేని వాళ్ళు ఏం చేయలేరు కదా. సాంగ్స్ కి యాక్చువల్ ఎక్కువ పెట్టిండు చెప్పాలంటే, అంత పెట్టింది కనిపిస్తలేదు మూవీ. యాక్చువల్ లాస్ట్ సాంగ్ వచ్చేసి మనకి ఫస్ట్ రిలీజ్ చేసిండు కదా, రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అది, ఎందుకంటే సెట్టింగ్స్ చూస్తే తెలుస్తుంది. అది ఒక్క సాంగ్ చాలా బాగుంది. కామెడీ అయితే ల్యాకింగ్ ఏంటంటే కామెడీ లేదు మూవీలో. యాక్చువల్లీ ఇంత పెద్ద మూవీలా కామెడీ ఉంటే అక్కడక్కడ రిలాక్సేషన్ వస్తుంది పబ్లిక్ కి. ఆ కామెడీ లేనందుకు చాలా డ్రాగింగ్ ఉంది. యాక్చువల్ మూవీ ఏంటంటే నెక్స్ట్ ఏంటి కాదు, ఎప్పుడైపోతుందా. ఎంత తగ్గించినా అది ఇంకా లేదు. మూవీ మంచిగా ఉంటే ఎక్కువ అయిపోతే కట్ చేస్తారు. అది ఆల్రెడీ మూవీ యావరేజ్ ఉంది, దాన్ని ఇంకా కట్ చేసుకున్నా ఇక్కడ ఏం చేయలేదు. కట్ చేసినా కష్టమే. యావరేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ.